హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హైదరాబాదీ బ్రదర్స్. అంటే ఈరోజే భారతీయుడు 2 ట్రైలర్ రిలీజ్ అయింది. అండ్ భారతీయుడు 1 and 2కి ఆల్మోస్ట్ 24 years or 25 years గ్యాప్ ఉంది రెండింటి మధ్యలో. అండ్ ఈరోజు ఆ ట్రైలర్ 2 బ్రేక్ డౌనే మన ఈ వీడియో. అండ్ ట్రైలర్ స్టార్టింగ్లోనే మన కంట్రీలో ఉన్న కరప్షన్ అండ్ మెయిన్గా బ్రైబరీ అండ్ ఎంత ఎడ్యుకేషన్ ఉన్నా సరే దానికి తగిన జాబ్ లేకపోవడం, ఆ శాలరీ డిఫరెన్స్ అండ్ సొసైటీ డిఫరెన్సెస్ మీద ఫోకస్ చేస్తూ ఫస్ట్ షార్ట్స్ అన్ని చూపెడుతూ ఉంటారు. అండ్ సింపుల్గా చెప్పాలంటే రిచ్ ఈస్ గెటింగ్ మోర్ రిచ్ అండ్ పూర్ ఈస్ గెటింగ్ మోర్ పూర్ అని చూపెడుతుంటారు. అండ్ తర్వాత సిద్ధార్థ్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ గ్రూప్ని మనకి ఇంట్రొడక్షన్ ఇస్తారు. అండ్ వాళ్ళ గ్రూప్లో అందరికీ ఏం ఫీలింగ్ ఉంటుందంటే సొసైటీలో ఇంత ఇంజస్టిస్ జరుగుతుంది కానీ దీన్ని ఎవరు ఎదిరించట్లేదు, మనము ఏదో ఒకటి చేయాలి, ఈ జస్టిస్ ఇంబ్యాలెన్స్ని ఎలానా పోగొట్టాలని వాళ్ళ ఫీలింగ్ ఉంటుంది. అండ్ ట్రైలర్లో కొన్ని సీన్స్, కొన్ని ముందు జరగాల్సిన సీన్ వెనకాల ఉన్న సీన్స్ ముందల్ని అలా జంబుల్ చేసి మనకి ఒక పజిల్ లాగా వదిలారు. అది నేను మీకు లైన్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఫస్ట్ సిద్ధార్థ్ అండ్ వాళ్ళ గ్రూప్ ఒక పెద్ద ప్రొటెస్ట్ చేయడం మనకు చూపిస్తారు. మ్యాక్సిమం ట్రైలర్లో ఒక ఆమె సూసైడ్ చేసుకుంటుంది బిల్డింగ్ నుంచి దూకి. సో దానివల్ల వీళ్ళు ప్రొటెస్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ ఆ ప్రొటెస్ట్ మ్యాక్సిమం చాలా ఘోరంగా ఫెయిల్ అవుతుంది. మనకు చూపిస్తుంటారు బాబీ సిన్హా ఆ పోలీస్ ఫోర్స్కి హెడ్ ఉంటారు, అందరినీ బాగా లాఠీ చార్జ్ చేసి అరెస్ట్ చేసి ఆ ప్రొటెస్ట్ని మొత్తం ఫెయిల్ చేసేస్తారు. అండ్ దాని తర్వాత ఈ గ్రూప్ అందరూ డిస్కషన్ పెడతారనమాట. ఇలా అయితే ఎలా, మనం ఈ ఇంజస్టిస్ని ఏం చేయలేమా, ఎవరు లేరా అంటే అప్పుడు సిద్ధార్థ్ మన కమల్ హాసన్ గారు గురించి చెప్తారు. సేనాపతి క్యారెక్టర్ ఒకప్పుడు ఇలా ఉండేవారు, చాలా ఫియర్స్ఫుల్ అండ్ తను చాలా వరకు ఈ కరప్షన్ అన్నిటినీ కంట్రోల్ చేశారు అని చెప్పి చెప్తారు. అండ్ తనని ఎలానా బయటికి తీసుకొని రావాలి అని చెప్పి సోషల్ మీడియాలో జరిగిన అన్యాయాల అక్రమాల గురించి పెట్టి కమ్ బ్యాక్ ఇండియన్ అనే ఒక స్లోగన్ని స్టార్ట్ చేస్తారు అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో. అండ్ ఇది చాలా బాగా స్ప్రెడ్ అవుతుంది. అట్లా ఆ స్ప్రెడ్ అయ్యేది మనకు చాలా షార్ట్స్లో చూపెడతారు ట్రైలర్లో. అండ్ తర్వాత మనకి మన సేనాపతి భారతీయుడు హిస్టరీ అంతా డిఫరెంట్ పోలీస్ కంట్రీస్లో అండ్ వాళ్ళ హెడ్ క్వార్టర్స్ స్క్రీన్ల మీద మనం చూస్తూ ఉంటాము భారతీయుడు హిస్టరీ మొత్తం. సో ఎలా అయినా ఈ భారతీయుని పట్టుకోవాలని డిఫరెంట్ కంట్రీలో సర్చ్ జరుగుతూ ఉండొచ్చు. ఎలా అయితే సపోర్టర్స్ ఉన్నారో అలా యాంటీ పీపుల్ కూడా ఉంటారు. సో వాళ్ళు ఈ పోలీస్ పీపుల్ అందరు కలిసి ఎలా అయినా పట్టుకోవాలి భారతీయుని సర్చ్లో ఉంటారు. అండ్ తర్వాత షాట్లో మనకు చూపిస్తారు బాబీ సిన్హా వెళ్ళి భారతీయుడు 1లో కమల్ హాసన్ కేసు టేక్ చేసిన పోలీస్ ఆఫీసర్ని కలుస్తారు. మ్యాక్సిమం ఎందుకు అంటే మన భారతీయుడు ఇండియాకు వచ్చి తన పని తను చేస్తుంటాడు. సో ఆ కేసు మ్యాక్సిమం బాబీ సిన్హాకి ఇస్తారు. సో ఆ కేసుని ఎలా సాల్వ్ చేయాలి, ఏమైనా టిప్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు అని చెప్పి సో వెళ్ళి అతన్ని కలుస్తాడు. అండ్ తను కూడా చెప్తాడు తన కెరియర్లో ఏదైనా కంప్లీట్ చేయని కేసు ఉందంటే ఇది ఒకటే కేసు, సేనాపతి కేసు అని చెప్తాడు. అండ్ దీనికి ప్రూఫ్ ఆల్రెడీ మనకు ట్రైలర్లో కొన్ని షార్ట్స్లో చూపెడతారు. అండ్ తర్వాత మన భారతీయుడు ఓపెనింగ్ ఎంట్రీ షాట్ అది. అండ్ తను ఎప్పుడు రెడీగా ఉంటారని చెప్పి తన మన్మకల ప్రాక్టీస్ సీన్స్ కొన్ని ఇంక్లూడ్ చేశారు. సో మనకు కూడా తెలుస్తుంది అని తను ఎప్పుడు ప్రిపేర్డ్ ఉంటాడు, రెక్లెస్గా ఉండడు అని చెప్పి మన బ్రెయిన్లో ముద్ర వేయడానికి ఈ సీన్స్. తర్వాత భారతీయుడి డిఫరెంట్ గెటప్స్లో చూపేశాడు. సో సేమ్ మ్యాక్సిమం భారతీయుడు 1 లాగానే డిఫరెంట్ గెటప్స్తో వెళ్ళి కిడ్నాప్ చేసి శిక్షించడమే తన ప్యాటర్న్. సో భారతీయుడు 1 and 2లో సేమ్ ప్యాటర్న్ ఫాలో అవుతున్నారు. అండ్ తర్వాత మనకు ఒక హిడెన్ డీటెయిల్ ఇచ్చారు. మిర్రర్లో గుజరాతీలో కొన్ని వర్డ్స్ రాశారు. నిన్న బెస్ట్ ట్రై చేశాను దాన్ని డీకోడ్ చేయడానికి, కొంచెం అటు ఇటు అవ్వచ్చు ఏమనుకోకండి. అండ్ ఆ లైన్స్ మీనింగ్ ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు ద లాస్ట్ కబోర్డ్ గో టు ద డోర్. మరి ఎగ్జాక్ట్లీ మీనింగ్ నాకు తెలియదు, దాని ట్రూ ట్రాన్స్లేషన్ ఇలానే వచ్చింది. అండ్ తర్వాత షార్ట్స్లో విలన్ ఎంట్రీ అన్నీ చూపెడతారు. ఫస్ట్ ఎస్జే సూర్య ఎంట్రీ. సో మ్యాక్సిమం నా ఎస్టిమేషన్ ప్రకారం ఆయన మెయిన్ విలన్ అండ్ తర్వాత ఇంకొక 2-3 విలన్స్ ఆయన అండర్లో ఉన్నట్టు మనకు చూపెట్టారు. అండ్ ఈ కేసు విషయంలో బాబీ సిన్హా ఒకటి కాదు 2-3 సార్లు ఆ ఓల్డ్ ఇన్వెస్టిగేషన్ పోలీస్ ఆఫీసర్ని కలవచ్చు. ఎందుకంటే తనకు కావాల్సిన ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఉండొచ్చు, లేదా కేసు బాగా డిఫికల్టీ అయ్యి తన హెల్ప్ కోసం కూడా వెళ్ళి ఉండొచ్చు. అండ్ తర్వాత మనకు ఒక ఓల్డ్ ఫ్యాక్టరీలో ఫైట్ అండ్ పోలీస్ బెటాలియన్ దాన్ని సరౌండ్ చేస్తున్నట్టు చూపెడతారు. అండ్ దీని తర్వాతనే ఆ ఫైట్ అండ్ చేజ్ సీక్వెన్సెస్ ఉన్నాయి. బాబీ సిన్హా ఇంకా కమల్ హాసన్ బిట్వీన్లో చేజ్ సీక్వెన్స్ అండ్ మెట్రో దగ్గర చేజ్ సీక్వెన్స్ ఉన్నాయి. అండ్ ట్రైలర్లో గమనిస్తే ఒక గుడ్ లెందీ అండ్ యాక్షన్ చేజ్ సీక్వెన్సే ప్లాన్ చేశారు. సో ఇది మ్యాక్సిమం సినిమాకి మంచి ఎంటర్టైనింగ్ అండ్ బెస్ట్ పార్ట్ అవ్వే ఛాన్సెస్ ఉన్నాయి.
అండ్ తర్వాత ఒక పాయింట్లో మన భారతీయుడు దొరికిపోయినట్టు మనకు చూపెడతారు. దానికి సపోర్టుగా కోర్ట్ సీన్ ఉంది అండ్ చాలామంది ప్రొటెస్ట్ చేస్తుంటారు, లీవ్ ఇండియన్ అని డిఫరెంట్ కంట్రీస్లో వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తూ ఉంటారు. సో మ్యాక్సిమం ఒక పాయింట్లో మన భారతీయుడు పోలీస్కి దొరికిపోతాడు. సో దాని తర్వాత ఎలా తప్పించుకుంటాడు అండ్ ఈ విలన్స్ అందరినీ ఎలా డిఫీట్ చేస్తారు అనేది స్టోరీ అని మ్యాక్సిమం నా గెస్. అండ్ ట్రైలర్ లాస్ట్ షాట్లో మన సేనాపతి ఇంకా ఫస్ట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మధ్యలో ఒక చిన్న మీటప్ లాగా ప్లాన్ చేస్తారు. అండ్ కమల్ హాసన్ సార్ ఒక ఫన్నీ క్యాట్ ఫేస్తో చేస్తారు, చిన్నగా వెక్కిరింపులాగా. అండ్ ట్రైలర్లో గమనిస్తే కొంచెం యూనిక్గా హై బడ్జెట్ ఫైట్ సీన్సే ప్లాన్ చేశారు. సో మ్యాక్సిమం అవే మూవీలో బెస్ట్ పార్ట్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇది భారతీయుడు 2 ట్రైలర్ బ్రేక్డౌన్. అండ్ మీకు నచ్చిందని భావిస్తూ అండ్ ఇలాంటి కంటెంట్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సపోర్ట్ హైదరాబాదీ బ్రదర్స్. థ్యాంక్ యూ.